మన హిస్టారిక్ స్టోరీ మాత్రమే కనపడుతది. అండ్ చూపించేదంతా గ్రాఫిక్స్ ఇదంతా కన్నుల వినోదంగా ఉంటది మూవీ మొత్తం. అండ్ మూవీ ఫైనల్ 30 మినిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటదనైతే సందర్శకులు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టోరీ స్టార్టింగ్ నుంచే కూడా స్టోరీ అన్నందుకు క్షమించాలి. కానీ చరిత్ర ముందల నుంచి కూడా చాలా డివోషనల్‌గాను భక్త ప్రహ్లాదుడి కథ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అండ్ విష్ణువు భక్తుడైన చిన్న పిల్లవాడిని ఎలాగ బాధపట్టారు, అండ్ నరసింహ అవతారానికి కారణం ఏంటి అనేది అంతా డీటెయిల్‌గా చూపిస్తారు. ఇది మన చిన్నప్పటి నుంచి వచ్చే స్టోరీయే కానీ చాలా మంచిగా ఉందనైతే చెప్పవచ్చు. 'అంబలి' మూవీస్ చాలా చాలా పెద్ద పెద్ద ఫిలిమ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. అటు 'సలార్', 'కేజీఎఫ్' చూసే ఉంటారు కదా! అది ప్రొడ్యూస్ చేసింది 'అంబలి' ఫిలిమ్సే. అలాంటి ఫిలిం ఇలాంటి యానిమేషన్ మూవీ ప్రొడ్యూస్ చేసిందంటే దీని ఎనకాల ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉందో తెలుస్తుంది కదా! అండ్ ఈ చరిత్రకి చాలా అంటే చాలా